ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యూజర్స్ ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న విషయం ఏదైనా ఉందంటే అది లో బ్యాటరీ సమస్య. ఫోన్ లో మైనస్ బ్యాటరీ అని చూపించడం ఆలస్యం. టక్కున బ్యాగ్ నుంచి బ్యాటరీ బ్యాంక్ తీసి ఛార్జింగ్ పెట్టేస్తారు. కానీ ఆ బ్యాటరీ బ్యాంక్ ని కూడా ఛార్జ్ చేయాలిగా మరి. అందుకే మీ ఫోన్ బ్యాటరీ నిమిషాల్లో ఛార్జ్ అవ్వాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. ఫోన్లను ఛార్జ్ చేసేందుకు కంపెనీ ఛార్జర్లను మాత్రమే ఉపయోగించాలి. వాల్ ఛార్జర్ ను ఉపయోగించడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది. USB 3.0 పోర్ట్ స్టాండర్డ్ AC వాల్ ఛార్జర్లతో పోలిస్తే శక్తిని మరింత వేగంగా సప్లై చేస్తుంది. USB 3.0 పోర్ట్ గరిష్ట వేగం 900 mAh కాబట్టి USB 3.0 పోర్ట్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని వేగవంతంగా ఛార్జ్ చేసుకోవచ్చు. USB హబ్ ద్వారా స్మార్ట్ ఫోన్లను ఛార్జ్ చేయటం వల్ల ప్రాసెసింగ్ 50% పైగా తగ్గిపోతుంది. కాబట్టి USB హబ్ ద్వారా స్మార్ట్ ఫోన్లను ఛార్జ్ చేసే అలవాటుకు స్వస్తి పలకండి. ల్యాప్టాప్లతో పోలిస్తే డెస్క్టాప్లు ఎక్కువ శక్తిని వినియోగించుకుంటాయి. కాబట్టి మీ స్మార్ట్ ఫోన్ ను డెస్క్టాప్ USB పోర్టు ద్వారా ఛార్జ్ చేయటం ద్వారా మరింత ప్రయోజనాన్ని పొందవచ్చు. మీ స్మార్ట్ ఫోన్లను వేగవంతంగా ఛార్జ్ చేసేందుకు ఏరోప్లేన్ మోడ్ లో పెట్టడం మరో బెస్ట్ ఆప్షన్. ఫోన్ ఛార్జ్ అవుతున్న సమయంలో వైఫై, బ్లూటూత్, GPS వంటి ఫీచర్స్ ఆఫ్ ఉంటే ఫోన్ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అవుతున్న సమయంలో ఫోన్ ను వాడటం మంచిది కాదు. సాధ్యమైనంత వరకు ఛార్జ్ అవుతున్న సమయంలో ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయడం లేదా ఏరోప్లేన్ మోడ్ లో పెట్టడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.